నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాము. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారు? తప్పకుండా. 25/3/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్రమాసం, శుక్లపక్షం, బుధవారం, సూర్యోదయం ఉదయం 6:17, సూర్యాస్తమయం సాయంత్రం 6:28, తిథి సప్తమి మధ్యాహ్నం 1:50 వరకు, నక్షత్రం మృగశిర సాయంత్రం 5:33 వరకు, యోగాలు సౌభాగ్య రాత్రి తెల్లవారుజాము 3:09 వరకు, కరణము వణిజ మధ్యాహ్నం 1:50 వరకు, కరణము విష్టి రాత్రి తెల్లవారుజాము 12:47 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:22 నుంచి 1:54 వరకు, గుళికాలం ఉదయం 10:51 నుంచి 12:22 వరకు, యమగండం ఉదయం 7:48 నుంచి 9:19 వరకు, అభిజిత్ ముహూర్తం లేదు, దుర్ముహూర్తం ఉదయం 11:50 నుంచి 12:47 వరకు, అమృతకాలం ఉదయం 9:19 నుంచి 10:49 వరకు, వర్జన్ రాత్రి తెల్లవారుజాము 1:31 నుంచి 3:02 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, పెద్దల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధిస్తారు, నిర్ణయ సామర్థ్యం అనుకూలంగా ఉంటుంది, మానసిక ప్రశాంతతను పెంపొందించుకుంటారు, తల్లి తండ్రి సహకారంతో అనుకున్న పనులు అనుకున్న విధంగా నిర్వర్తించుకుంటూ ముందుకు పెడతారు, రైటింగ్ స్కిల్స్ అనుకూలంగా ఉంటాయి, విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి చేసే నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి, మానసికంగా ప్రశాంతమైన వాతావరణాన్ని సంపూర్ణంగా ఏర్పరచుకోవడానికి, ఒక టైప్ ఆఫ్ రిలాక్సేషన్ లాంటిది ఏర్పరచుకోవడం, అంటే ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవడానికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి, ఎదురు చూసిన విషయాల్లో రావాల్సిన ధనాన్ని సమయానికి అందుకునే పరిస్థితులు లాంటివి ఉంటాయి, ఆత్మీయుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి, ముఖ్యంగా తోబుట్టువుల కొరకు కానీ లేకపోతే ప్రయాణాల కొరకు కానీ ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం, ఆకస్మికమైన ధనం అందినా కూడా దాన్ని వ్యక్తుల కొరకు ఖర్చు పెట్టే అవకాశం లాంటి దానికి సమయంగా కూడా మనం భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీకు వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి, ఆర్థిక సంబంధమైన ఖర్చులు మీ వ్యక్తిగత విషయాల కొరకు, ఆధ్యాత్మిక ఆలోచనల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి, వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, అలాగే వ్యక్తిగత అభివృద్ధి కొరకు, ముఖ్యంగా మీ యొక్క వ్యాపార విస్తరణ కొరకు కావచ్చు, లేకపోతే మీ యొక్క తల్లి గృహ వాతావరణంలో మొదలైన వాటి కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి మీరు ప్రణాళికలు ఏర్పరచుకోవడానికి అవకాశం అనేది ఉంది. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది రోజు? కర్కాటక రాశి వాళ్ళకి మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు, దానికి సంబంధించిన ఖర్చులు, ఆధ్యాత్మిక ఆలోచనలు, పుణ్యక్షేత్ర సందర్శన, కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, సంతాన వర్గంతో కలిపి కొత్త నిర్ణయాలు తీసుకోవడం, వారి అభివృద్ధి కొరకు విశేషంగా ఆలోచనలు చేయడం, వారితో పాటు కొత్త నిర్ణయాలు చేయడం, వారి యొక్క విషయాల్లో సంపూర్ణంగా మీరు సపోర్ట్ ఇవ్వడం, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు నూతన ఆలోచనలు చేయడం. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది రోజు? సింహరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే సింహరాశి వాళ్ళకి ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి, సంతాన వర్గం కొరకు ఆలోచనలు చేస్తారు, వారి యొక్క అభివృద్ధి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు, అలాగే వృత్తిపరమైన విషయాలు మీకు చాలా వరకు సంపూర్ణంగా మానసిక ప్రశాంతత ఇవ్వడానికి అవకాశం అనేది ఒకటి కనబడుతుంది, సంతానం, పెట్టుబడులు, వారి అభివృద్ధి, దాని కొరకు చేసే ప్రయత్నాలు, వాటి నిర్ణయాలు, వాటికి సంబంధించిన అభివృద్ధి మొదలైన వాటి కొరకు అధికంగా దృష్టి కేటాయిస్తారు, ఇష్టపడిన వ్యక్తుల కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెడతారు, విందు వినోదాలు లాంటి వాటిలో పాల్గొనడానికి కూడా ఆలోచనలు చేస్తారు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది రోజు? కన్యా రాశి వారి విషయం తీసుకుంటే వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు చాలా అధికంగా ఉంటాయి, వృత్తిలో నూతన వ్యక్తుల యొక్క సహకారం, వారితో పాటుగా గౌరవం, శ్రమ, బాధ్యతలు పెరగడం, వృత్తిపరంగా మీకు ఎలాంటి సమస్యనైనా అధిగమించడానికి చేసే ప్రయత్నాలు, వృత్తిపరమైన ఆదాయం, వాటికి సంబంధించిన వచ్చిన ఆదాయాన్ని వృత్తిలో అవసరమైన వ్యక్తుల కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టడం, వారికి సహకరించడానికి మీరు ప్రయత్నాలు చేయడం, వృత్తిపరంగా గౌరవాన్ని పెంపొందించుకోవడానికి, వ్యక్తులకి సహకరించడానికి అవకాశం ఉన్న సమయంగా మనం భావించవచ్చు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే తులారాశి వారికి వృత్తిపరంగా వ్యక్తుల యొక్క సహకారం అనేది లభ్యమవుతుంది, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం, ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క ఆశీస్సులతో
మీ యొక్క వృత్తిలో అభివృద్ధితో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. దగ్గర ప్రయాణాలకు అవకాశం అనేది ఉంది. ఇతరుల యొక్క సహకారాన్ని కోరుకోకుండానే మీ అంతటి మీరు పనులు నిర్వర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. దూర ప్రయాణాలకి, ఉన్నత విద్యకి, ఆధ్యాత్మిక ఆలోచనలకి, ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క సందర్శనకి, సంతాన వర్గంతో కలిపి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వారికి ఆకస్మికమైన ఖర్చులకి అధికంగా అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా సంతాన వర్గం వారి యొక్క ఆనందం, వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కుటుంబంతో కలిసి మంచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారు. వారి ఆనందంలో మీరు భాగస్వామిగా మారుతారు. వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్యం కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెడతారు. కుటుంబం మాట విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిపి ఆధ్యాత్మిక మందిరాలు దర్శిస్తారు. వారి కొరకు ధనాన్ని ఖర్చు పెడతారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ధనాన్ని ఖర్చు పెట్టి మీ యొక్క బంధువర్గంలో కూడా గౌరవాన్ని పెంపొందించుకుంటారు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ధనస్సు రాశి వాళ్ళకి ఇది యొక్క సాంఘిక సంబంధాల విషయంలో మీ యొక్క స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. కొత్త వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు నిర్వర్తించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వ్యాపార విస్తరణ కొరకు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా మీ గౌరవాన్ని పెంపొందించుకుంటూ ముందుకు పెడతారు. వ్యక్తిగత గౌరవం అభివృద్ధి కొరకు నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే నూతన గృహ వాహనాల కొరకు ప్రయత్నాలు చేస్తారు. నూతన గృహాల విషయంలో కూడా పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. తద్వారా మీ యొక్క గౌరవాన్ని ఇనుడింపు చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయాలు, అంటే నూతన వస్తువుల కొనుగోలు సందర్భంలో కూడా కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు, దాంతో మీ పేరు ప్రఖ్యాతులు పెరగడం, తద్వారా మీరు ముందుకు వెళ్ళడం, ఆధ్యాత్మిక మందిరాలు దర్శించడం మొదలైన వాటికి అవకాశం సమయంగా మనం దీన్ని భావించవచ్చు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? శత్రువుల మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కృషిశీలత పెంపొందించుకుంటారు. న్యాయపరమైన విషయాల గురించి దృష్టి సారిస్తారు. దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. విదేశీ సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. విదేశాల్లో ఉండే మీ యొక్క స్నేహ సంబంధాలు కావచ్చు, మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తులతో కావచ్చు, మంచి చర్చలు చేయడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అది మీకు చాలా వరకు మానసిక ప్రశాంతత ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దూర ప్రదేశాల్లో ఉండే మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తులు, ముఖ్యంగా మీ సోదరవర్గం, వారి యొక్క అభివృద్ధి, వారి కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి కూడా మీరు ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అలాగే వారి యొక్క విజయం మీకు ఆనందాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. మీ యొక్క పోటీలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, న్యాయపరమైన అంశాల్లో కావచ్చు, ఏదైనా సరే మీ యొక్క కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో ధనం కొంతవరకు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నప్పటికీ అది మీ కొంతవరకు ప్రశాంతతని పెంపొందించే విధంగా ఉంటుంది. మీ యొక్క ఆర్థిక విషయాలు, కుటుంబ సంబంధమైన విషయాల కొరకు చేసే ఖర్చులు మొదలైన వాటికి అవకాశం అనేది ఉంటుంది. సంతాన వర్గం యొక్క అభివృద్ధి, వారి కొరకు తీసుకునే నిర్ణయాలు, వారి కొరకు పెట్టే ఖర్చులు మీకు కొంతవరకు ప్రశాంతత ఇవ్వడానికి అవకాశం ఉంది. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా? మీనరాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ మీనరాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా మీకు గృహ వాతావరణం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. నూతన విషయాలు సేకరించే విషయంలో కానీ, నూతన వ్యక్తుల్ని కలిసే విషయంలో కానీ, గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకునే విషయంలో కానీ శ్రద్ధ వహిస్తారు. ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్యం, అలాగే విద్యార్థుల విద్యకు సంబంధించిన విషయాలు, దూరంగా హాస్టల్ వసతుల కొరకు ప్రయత్నం చేసే విషయాలు, గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకోవడానికి తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటి మీద ఎక్కువ శాతం శ్రద్ధ వహిస్తారు. గృహంలో సౌకర్యాలు అధికంగా పెట్టుకుని మీరు ఆలోచనలతో చక్కటి వాతావరణాన్ని ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి విషయంలో కూడా మీ యొక్క ఆలోచనలు మీకు సద్వినియోగపడి ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుంది. అమ్మ, ద్వాదశ రాశుల వారు ఈ రోజు సులభతరంగా వారికి వారే చేసుకోగలిగే ఒక పరిహారాన్ని తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా ప్రతిరోజు చెప్పుకున్నట్లే ఈ రోజు గోచారీత్యా చెప్పుకునే రాశి ఫలితాల్లో స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి తగిన పరిహారంగా ఈ రోజున మనం విఘ్నేశ్వరుడికి సంబంధించిన శ్లోకాలు కావచ్చు, అష్టోత్తరాలు కావచ్చు, నామాలు కావచ్చు, ఏదైనా సరే విఘ్నేశ్వరుడికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు మొదలైనవన్నీ కూడా మీకు అన్ని విధాలుగా కూడా అభివృద్ధికరంగా ఉండే అవకాశం లాంటిది. ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి, ఆటంకాలని అధిగమించడానికి, ఆధ్యాత్మిక వృద్ధికి ఈ రోజున మీ ఇష్టదేవతా ప్రార్థనతో పాటుగా ఈ రోజున గణేశుడి ప్రార్థన కూడా చేయడం బట్టి ఆటంకాలను అధిగమించడానికి, మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి అనుకూలత అనే భావనతో మనం ముందుకు పెడతాం.
నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.